హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది. జూలై నెలలో మొత్తం 7,000 రూపాయల పెన్షన్ అయితే కనుక పెన్షన్ లబ్ధిదారులు తీసుకోబోతున్నారు. అయితే ఈ 7,000 రూపాయలు ఏ విధంగా వస్తాయి, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారికి 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేయబోతుంది. సో వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. వివరాలకు వెళ్ళినట్లయితే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రకటించిన ఉమ్మడి మేనిఫెస్టోలో గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి 3,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలు పెంచి ఇస్తామని తెలియజేయడం అయితే జరిగింది. అదేవిధంగా వికలాంగులకు ఇస్తున్నటువంటి పెన్షన్ కూడా 6,000 రూపాయలకు పెంచుతామని మేనిఫెస్టోలో ప్రకటించడం అయితే జరిగింది. ఈ నెల 12వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా పెన్షన్ పెంపు ఫైల్పై సంతకం పెట్టేటువంటి అవకాశం ఉందని అధికార వర్గాల నుంచి సమాచారం. అయితే గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి 3,000 రూపాయల సామాజిక పెన్షన్ను ఏప్రిల్ నెల నుంచే 4,000 రూపాయలకు పెంచి ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఇప్పటికే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పాత పెన్షన్ విధానంలోనే అంటే నెలకు 3,000 రూపాయల చొప్పున పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ ఇవ్వడం అయితే జరిగింది. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఏప్రిల్ నెల నుంచే 4,000 రూపాయల పెన్షన్ అనేది అయితే ఇవ్వాలి. అయితే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో 4,000 రూపాయలు కాకుండా 3,000 రూపాయల పెన్షన్ చొప్పున పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక్కో నెలకు 1,000 రూపాయల చొప్పున ఈ 3 నెలలకు మొత్తం 3,000 రూపాయలు ఇవ్వాలి. కాబట్టి ఈ 3,000 రూపాయలను జూలై నెలలో ఇచ్చేటువంటి 4,000 రూపాయల పెన్షన్తో కలిపి పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది. ఈ విధంగా పెన్షన్ లబ్ధిదారులు జూలై నెలలో 7,000 రూపాయల పెన్షన్ అయితే కనుక తీసుకోబోతున్నారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారికి 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం అయితే జరిగింది. సో ఇదండి ఓవరాల్ టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.